కాబట్టి ఆయన అంటాడు, ధురమే కాకినాన్యస్తాం వృషభేణ బలీయస కిశోరవద్గురుం భారం నవోఢుం అహముత్ససే. అన్నయ్య, ఎక్కడైనా లోకంలో ఒక గుర్రం యొక్క వేగాన్ని ఒక గాడిద అందుకోగలదా? రెండు ప్రాణులు ఒక్కలా ఉంటాయని. హంస ఎలా నడుస్తుందో అలా ఒక కాకి నడవగలదా అన్నయ్య? నువ్వు ఒక్క విషయాన్ని బాగా ఆలోచన చెయ్యి. యథాచారోపితో వృక్షో జాతశ్చాంతర్నివేశనే మహాంశ్చ సుదురారోహో మహాస్కంధ ప్రశాఖవాన్ శీర్యేత పుష్పితో భూత్వా న ఫలాని ప్రదర్శయన్ తస్యవానుభవేద్దర్థం యస్య హేతోః సరోప్యతే. నీవు రాజ్యం చెయ్యాలి అని ధర్మాత్ముడైన వాడు రాజ్య పరిపాలన చెయ్యడానికి నాకు కొడుకుగా కావాలి అని నాన్నగారు అశ్వమేధయాగం పుత్రకామేష్టి చేశారు. అటువంటి ధర్మాత్ముడివి నువ్వు కొడుకుగా పుట్టావు. పుట్టి కూడా ఇప్పుడు నువ్వు రాజ్య స్వీకారం చేయకపోతే అదిగో పళ్ళు పండని చెట్టు ఎలా ఉంటుందో అన్నయ్య అలా ఉంటుంది. కాబట్టి నువ్వు రాజ్యాన్ని స్వీకరించవలసి ఉంటుంది. నువ్వు గొప్ప భోగములకు ఐశ్వర్యమునకు తగినవాడవు, కానీ 14 సంవత్సరముల పాటు కటిక నేల మీద పడుకున్నావు. నీ చేతిని తలగడగా పెట్టుకుని పడుకున్నావు. నీ చేతిని తలగడగా పెట్టుకుని పడుకోవలసినటువంటి సీతమ్మ ఎక్కడో అశోకవనంలో శిశుపా వృక్షం కింద అలా ఏడుస్తూ ఆ తల్లి ఉండిపోయింది. అన్నయ్య, ఇక నుంచి నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. ఈ క్షణం నుంచి తూర్య సంఘాత నిర్ఘోషై కాంచీనూపుర నిస్వనై మధురైర్గీత శబ్దైశ్చ ప్రతిబుద్ధస్య రఘవ. అన్నయ్య, నీవిక నుంచి నిద్ర లేవడం అన్నది గొప్ప మంగళధ్వనుల మధ్య, తూర్యనాదముల మధ్య, గొప్ప స్త్రీల యొక్క వడ్డాణముల యొక్క చప్పుడు, గాజుల చప్పుడు మధ్య నువ్వు నిద్ర లేవాలి. అంటే అంతఃపుర స్త్రీల మధ్యలో నీవు చాలా గొప్పగా హంసతూలికా తల్పమునందు శయనించిన వాడవై నిద్ర లేవాలి తప్ప అన్నయ్య నువ్వు ఇలా కష్టపడకూడదు. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వస్య స్వామిత్వం అనువర్తయ. భరతుడు ఇవాళ స్వామి అని పిలుస్తున్నాడు. స్వామి అని పిలుస్తున్నాడంటే ఒక్కటే కారణం, ఆయన యందు ఈశ్వరతత్వాన్ని చూశాడు అని గుర్తు. ఒక గురుతత్వాన్ని చూశాడు తప్ప కేవలం ఒక అన్నగారిని చూసి మాట్లాడుతున్నవాడు కాడు. ఎందుకంటే అన్నగారిని స్వామి అన్న మాటతో సంబోధన లేదు. యావదావర్తతే చక్రం, ఒకటి రథచక్రము ఎంత దూరం వెడుతుందో అంతవరకు ఉన్నటువంటి ఈ భూమండలానికి, యావతీచ వసుంధర ఎంతవరకు ఈ భూమి ఉందో ఆ భూమికి అంతటికి, తావత్వమిహ సర్వస్య స్వామిత్వం అనువర్తయ, అక్కడ వరకు అంతా నీదే. నీదైనటువంటిది మాకిచ్చి మేము ఆనందం అనుభవిస్తే మా ఆనందాన్ని చూసి నువ్వు ఆనందాన్ని అనుభవిస్తున్నావు. వాళ్ళిద్దరెవరు లోకానికి? సీతారాములు. వాళ్లే తల్లిదండ్రులు, వాళ్ళిద్దరే పార్వతీ పరమేశ్వరులు. అందుకే వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీప రమేశ్వర.